హలో అండి. ఈ బ్లౌజ్ కుట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫ్రంట్, బ్యాక్ ఈ విధంగా ఉంది. నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నదట్టు లైనింగ్ని ఒరిజినల్ని కలిపి కుడుతున్నాం అనమాట. ఇదిగోండి, ఈ విధంగా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. ఇది నెక్ దగ్గర ఇలా ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ని కూడా సేమ్ అలాగే నెక్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నెక్ నుంచి స్టార్ట్ చేస్తే ముడతలు లేకుండా ఉంటుంది. నెక్ దగ్గర ముడతలు ఏమైనా వచ్చినా లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్ దగ్గర మాత్రం అడ్జస్ట్మెంట్స్ చేయడానికి ఉండదు. నెక్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపి లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టిన తర్వాత మనం కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అంతా అలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ షేప్ పెట్టి మనం అటాచ్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ షేపు మనం ఇందాక కుట్టింది మిడిల్లో పెడతాము. ఒరిజినల్ లైనింగ్ ఇటువైపు అటువైపు పెట్టి మనము స్టిచ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ కుట్టిన దగ్గర ఇన్విజిబుల్గా ఉంటుంది అనమాట. ఏం కనిపించదు బయటికి. మనం కుట్టింది కుట్లు అనేవి కనపడవు అనమాట. అలా కుట్టుకుంటే ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇలాగే ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. 2 కుట్లు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి టక్స్ పెట్టుకొని మనము తిప్పేసుకోవాలన్నమాట. స్మాల్ టక్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనము ఇన్విజిబుల్గా కుడుతున్నాం కదా, అది కొంచెము క్లాత్ ఉంటుంది కాబట్టి లోపల ముడుచుకున్నట్టు, అది ఒత్తుకున్నట్టు ఉంటుంది క్లాత్. కాబట్టి మనం అలాగా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇటువైపు అటు ఓపెన్ చేసుకుంటే ఇన్విజిబుల్గా ఉంటుంది, ఎక్కడ కనిపించకుండా. ఇదిగోండి, చూడండి. ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కుట్టేసేసుకోవాలన్నమాట. మనము కుట్టాం కదా, అది దాన్ని సరిగా పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఒరిజినల్ లైనింగ్ కలిపి కుట్టేసేయాలన్నమాట. ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత నీట్గా ఇంకొక వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా షేప్. ఇంకోటి కూడా అలాగే తీసుకొని ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఒరిజినల్ మిడిల్లో ఉంటుంది. ఒరిజినల్ పీస్ ఒరిజినల్ వైపుకి, లైనింగ్ వైపుకి పెట్టి నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా ఇది చూసారా, ఇలా ఆ సెంటర్ పార్ట్ మాత్రం నీట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టాలి. కొంచెం స్లోగానే కుట్టాలండి. హడావుడిగా ఫాస్ట్గా కుట్టితే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది, నీట్గా రాదు ఫినిషింగ్. సో ఇలా పెట్టుకొని నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. దాని మీద డబుల్ స్టిచ్ వేయాలి కదా, అలాగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట. మనము లోపలికి ఇది అవ్వకుండా ఉండడానికి టక్స్ ఇచ్చి కుట్టిన తర్వాత నీట్గా సర్దుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఈ సైడ్ పార్ట్ వరకు మొత్తం అంతా కలిపి కుట్టేసాం కదా, ఇంకేమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాము. బ్యాక్ హై నెక్ కాబట్టి మనకి పైకి ఉంటుంది కదా, మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా నెక్ వైపు నుంచే స్టార్ట్ చేస్తే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చూడడానికి. ఇప్పుడు ఇలాగా ఆర్మ్ రౌండ్, సైడు, వేస్ట్ వైపు అంతా నీట్గా లైనింగ్ని సర్దుకుంటూ నీట్గా చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఈ విధంగా ఇలా మొత్తం నీట్గా ఒకసారి సరి చేసుకొని నీట్గా పెట్టుకొని కుట్టేసుకోవడమే. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ ఉంచుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ అంతా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ మిగతా ప్రాసెస్లోకి వెళ్తాం అన్నమాట. ఇదిగోండి, నీట్గా చూడండి ఎలా కట్ చేస్తున్నాం. అలా కట్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వేస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత వేస్ట్కి కూడా మనం ఇన్విజిబుల్ పైపింగ్ కాదండి, పైపింగ్ వేస్తున్నాము. అప్పుడు మనము డాట్స్ వేసుకోవాలి కదా, డాట్స్ వేయడానికి మనము పైపింగ్ వేయకముందే డాట్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం మార్కింగ్ చేసుకుంటున్నాం చూడండి. ఇదిగో ఇలా మార్కింగ్ చేసుకొని డాట్స్ వేయాలన్నమాట. డాట్స్ వేసిన తర్వాత మనము బ్యాక్ వేస్ట్కి పైపింగ్ వేస్తాము. ఇలాగా రెండో డాట్ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా వేస్ట్ డాట్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట.
1.5 ఇంచు క్లాత్ ఉండాలండి మనకి. అలా ఉంటేనే పైపింగ్ నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. మనం 1 ఇంచ్ తీసుకొని ఫోల్డ్ చేసి కుడితే చాలా చిన్నగా వస్తుంది, చూడడానికి లుక్ బాగోదనమాట. మీకు పైపింగ్ వీడియోలు కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చెక్ చేయండి. పైపింగ్, హ్యాండ్ పైపింగ్ అండ్ బ్లౌజ్ నెక్ పైపింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా మనం నీట్గా పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ వేస్ట్కి పెట్టేసి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ డాట్స్ వేసేసాం కాబట్టి ఇంకా పైపింగ్ నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఇప్పుడు థ్రెడ్ పెట్టుకొని మనం పైపింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చూడండి, థ్రెడ్ పెట్టాను కదా, థ్రెడ్ పెట్టి నీట్గా కరెక్ట్గా క్లాత్ థ్రెడ్ నీట్గా పట్టుకొని ఒక స్టిచ్ స్టార్టింగ్లో కొంచెం వేసిన తర్వాత నీట్గా థ్రెడ్ క్లాత్ పట్టుకొని సరి చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇదిగోండి ఇలా నీట్గా అలా థ్రెడ్ ఎక్కువ పట్టుకోకూడదండి. ఒక 2 ఇంచెస్ వరకే థ్రెడ్ క్లాత్ 2 కలిపి గట్టిగా పట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఇది పైపింగ్ వేస్తే నీట్ లుక్ వస్తుంది కదా, అలాగే నేను సెల్ఫ్ పైపింగ్ వేసేసాను. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అలా పైపింగ్ వేసిన తర్వాత థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మనం లోపలికి తిప్పేసి ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ మనం వేసాం కదా, హెమ్మింగ్ ఏమి చేయట్లేదు, మనము స్టిచ్ వేసేసాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం పైపింగ్ వేసేస్తున్నాం అనమాట, షేప్ బెల్ట్ లేదు కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఇలా మళ్ళీ సేమ్ పైపింగ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఒకసారి స్టార్టింగ్లో కొంచెం గట్టిగా పట్టుకొని థ్రెడ్ క్లాత్ 2 నీట్గా దగ్గరగా పట్టుకోవాలి. దగ్గరగా పట్టుకొని మనము థ్రెడ్, అదిగోండి నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, థ్రెడ్ క్లాత్ నీట్గా టైట్గా పట్టుకొని కదలకుండా ఉండేటట్టు అండి థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసే కొద్దీ బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి పైపింగ్ది. పైపింగ్ పాదం పెట్టకుండానే మనము మామూలు పాదంతోనే పైపింగ్ వేసేయచ్చు కదా, అలాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇదిగోండి రెండో వైపు షేప్ బెల్ట్ రెండో వైపు ఉంది కదా ఫ్రంట్ పార్టు, దానికి కూడా మనం ఇలాగా పైపింగ్ చేయడానికి క్లాత్తో సెట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ అక్కడ డాట్ వచ్చిన దగ్గర, ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చిన దగ్గర మనం ఒక చిన్న ప్రిల్ ఇవ్వాలి. ప్రిల్ ఇస్తే మనకి సెట్ అయిపోతుంది అనమాట, పైపింగ్ నీట్గా వస్తుంది, గట్టిగా పట్టుకున్నట్టు అట్లా ఏం లేకుండా. ఇదిగోండి ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ అంతే ప్రాసెస్, పైపింగ్ ప్రాసెస్ ఏముంది, క్లాత్ కుట్టేసిన తర్వాత ఒకసారి థ్రెడ్ క్లాత్ 2 దగ్గరగా పట్టుకొని గట్టిగా లూజు లేకుండా, ముడతలు లేకుండా పట్టుకొని చూసుకుంటా కుట్టుకుంటా వెళ్ళాలన్నమాట. అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 కలిపేసి షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. నీట్గా చూసుకొని షోల్డర్ అటాచ్ చేసేసుకుంటే బ్లౌజ్ సగం అయిపోయినట్టేనండి. ఇంకా హ్యాండ్స్, నెక్ హెమ్మింగ్ అవన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం నెక్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి, నీట్గా వచ్చిందా లేదా ఏంటనేది చూసుకోవాలి. చూసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ వేస్తున్నామండి. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే మనం పైపింగ్ క్లాత్ తీసుకొని దాని లోపల థ్రెడ్ పెట్టి కుట్టిన తర్వాత మనము హ్యాండ్ కుడతాం అనమాట. అంటే మనం హ్యాండ్కి లైనింగ్ వేసినట్టు కూడా కనిపించదు అనమాట, కానీ పైపింగ్ బయట కనిపిస్తుంది కదా, అది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటారు. ఇదిగోండి క్లాత్ తీసుకొని క్లాత్ లోపల పెట్టి కుట్టేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలండి. ఇన్విజిబుల్ పైపింగ్కి ఎక్కువ క్లాత్ లోపల పెట్టకూడదు, ఎందుకంటే మనము కుట్టి తిప్పిన తర్వాత ఎక్కువ మందంగా ఉంటే చూడడానికి అంత లుక్ బాగోదు కాబట్టి. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత హ్యాండ్ మీద పెట్టాలి. ఒకసారి చూసుకోవాలండి, హ్యాండ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఎటువైపు వస్తుందో చూసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కుట్టుకోవాలండి. అలా కుట్టుకుంటే మళ్ళీ కుట్లు విప్పదీయడం అలా ఏమీ లేకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి లైనింగ్ మీద పెట్టి కుట్టాలి ఫస్ట్ మనము ఇన్విజిబుల్ పైపింగ్. కుట్టిన తర్వాత అప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు
లైనింగ్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. అంటే మనం పైపింగ్ లోపల వేసాం కదా, అంటే పైపింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉండాలండి. అప్పుడే ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు అలా పెట్టేసుకొని పిన్నీసులు పెట్టుకొని గుండు పిన్స్ పెట్టుకొని కదలకుండా మనం పైపింగ్ కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇట్లా అనమాట. నీట్గా పక్కనే కుట్టుపడాలండి. ఆల్రెడీ మనం పైపింగ్కి కుట్టాం కాబట్టి ఒక స్టిచ్ ఉంటుంది. ఆ స్టిచ్ మీద మనము మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఆ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా మళ్ళీ ఒక కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మొత్తం కుట్టేసుకోవాలి. హ్యాండ్ మొత్తం ఇలా లైనింగ్ పెట్టేసుకొని లైనింగ్ అంతా సరి చేసుకుంటూ కుట్టేసుకోవాలి. అదిగోండి ఏమైనా ముడతలు ఉన్నా అలా హ్యాండ్తో మనం లాగుకుంటూ నీట్గా సరి చేసుకుంటూ కుట్టేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. అప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ రెడీ అయిపోతుంది నీట్గా. అలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేయాలన్నమాట. హ్యాండ్స్ ఇప్పుడు చూసారు కదా, ఒకసారి మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏదని తెలియడం కోసం. ఇదిగోండి చూసారా, ఈ విధంగా నీట్గా సరి చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చాయని చెక్ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, కాజాలు ఉక్సులు వేయాలి కదా. కాజాలు ఉక్సుల కోసం మనం క్లాత్ తీసుకున్నాం. ఇది ఉక్సులు వేసే వైపు అనమాట. ఉక్సులు వేసేసి, అది ఉక్సులకి ఎలా వేస్తారో మీకు తెలుసు కదా, ఒరిజినల్ వైపున పైన పెట్టి లైనింగ్ లోపలికి వచ్చేటట్టు ఉక్సులు మనం కుడతాం కదా, ఉక్సులు అనేవి లోపలికి వస్తాయి కదా. అలాగా మనం ఒకసారి ఫోల్డింగ్ పెట్టుకొని నీట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. అదిగోండి అలాగా ఒకసారి నీట్గా మడుచుకొని నీట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని ఇలాగ పెట్టి మళ్ళీ ఇలా లాస్ట్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కాజాలు కుట్టడం, ఉక్సులు కుట్టడం అయిపోయింది. కాజాలు కుట్టడం ఎలాగో చూద్దాం. కాజాలకి ఎలా కుడతామో మనం లోపల వైపున పెట్టేసి క్లాత్ పైకి తీసుకొస్తాం కదా, మనం క్లాత్ లోపల వైపున పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చి నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఉందా లేదా అని, కాజాలకి మనం పెడతాం కదా మెజర్మెంట్ ప్రకారం, అలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. నీట్గా సరి చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కాజాలు కుట్టేసుకున్నాం. అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మనం నెక్కి పైపింగ్ వేస్తున్నాం కదా, నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. నెక్కి పైపింగ్ వేయడానికి బ్లౌజ్ పీస్లోని క్లాత్లన్నీ తీసుకొని చిన్న చిన్న పీసెసే ఉన్నాయి, అన్నిటికీ పైపింగ్ వేసుకుంటూ వచ్చాం కాబట్టి క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. మనం అన్నీ అటాచ్ చేసుకొని చిన్న పీసెస్ ఒకవైపున ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటా వెళ్ళాలన్నమాట పైపింగ్ వేయడం కోసం. ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ పైపింగ్ వేస్తానికి మనం వేస్తాం కదా, అలాగే అన్ని చిన్న పీసెస్ అటాచ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ దీన్ని బ్లౌజ్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ మీద పెట్టేసి బ్లౌజ్ రైట్ సైడ్ పెట్టేసి మనము స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ పైపింగ్, నెక్ పైపింగ్కి. ఇదిగోండి, పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళకూడదండి. పైపింగ్ ఫాస్ట్గా వేస్తే నీట్గా రాదు, లుక్ పోతుంది. కొంచెం టైం పట్టినా స్లోగానే వేయాలి. ఇదిగోండి ఇలా లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనము ఫోల్డ్ చేసి టక్ ఒక్కటి వేసేసుకోవడమే అనమాట కుట్టు. ఇప్పుడు మనము దీనికి కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఇస్తేనే పైపింగ్ నీట్గా తిరుగుతుంది. కట్స్ ఇవ్వకపోతే కొంచెం మందంగా వచ్చి పైపింగ్ నీట్గా రాదండి. కట్స్ ఇచ్చిన తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని క్లాత్ థ్రెడ్ ఒరిజినల్ పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కువ క్లాత్ పట్టుకోకూడదు. ఒక 2 ఇంచెస్ వరకే థ్రెడ్ క్లాత్ 2 పట్టుకొని నీట్గా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ క్లాత్ పట్టుకుంటే ఏమవుతుందంటే క్లాత్ థ్రెడ్ పట్టుకున్నప్పుడు లూజ్ వచ్చేస్తుంది అనుకోండి, పైపింగ్ నీట్ లుక్ రాదు.
2 ఇంచెస్ వరకు థ్రెడ్ క్లాత్ రెండు నీట్గా పట్టుకొని సరిగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ వేయాలన్నమాట. ఈ పైపింగ్ అనేది నీట్గా చక్కగా సర్దుకుంటూ వేయాలండి. బ్లౌజ్కి పైపింగ్ చాలా అందం వస్తుంది కదా, అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని చూడనట్టయితే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. పైపింగ్ వీడియోలు ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ నెక్ పైపింగ్ లాస్ట్కి వచ్చేసింది. మనం థ్రెడ్ కట్ చేసేసుకొని క్లాత్ లోపల పెట్టేసి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మనం నీట్గా పైపింగ్ కుట్టేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అయిపోయింది కదా, నెక్ కూడా పైపింగ్ అయిపోయింది. రాంగ్ సైడ్ పెట్టేసి మనం స్టిచ్ వేసేసుకుంటున్నాం. దీనికి హెమ్మింగ్ ఏం చేయట్లేదు, ఇలా కుట్టు వేసేసుకోవడమే అనమాట. నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవడమే. ఇప్పుడు పైపింగ్ అయిపోయింది. హ్యాండ్ అటాచ్ చేయడం, ఆల్రెడీ హ్యాండ్ కుట్టాం కాబట్టి హ్యాండ్ని అటాచ్ చేస్తున్నాము. హ్యాండ్ని ఎప్పుడు షోల్డర్ నుంచి అటాచ్ చేయాలండి. బ్లౌజు షోల్డరు హ్యాండ్ మిడిల్ అటాచ్ చేయాలి. మళ్ళీ మిడిల్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి చూసారా, షోల్డర్ ఎప్పుడు ఒకవైపు నుంచే హ్యాండ్ అటాచ్ చేసుకుంటూ రాకూడదు. ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు చెయ్యి లాగినట్టు అవుతుంది. సో షోల్డర్ నుంచి హ్యాండ్ మిడిల్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే హ్యాండ్ నీట్గా వస్తుందన్నమాట. అయిపోయింది కదా, ఇంకో కుట్టు వేసేసుకోవాలి. దీని మీద నీట్గా ఇంకో కుట్టు వేసేసుకుంటే లుక్ సెట్ అయిపోతుంది. అంతే. ఇంకో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు చూసుకొని మెజర్మెంట్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే అన్నమాట. ఇలాగా మనం మార్కింగ్ చేసుకొని ఆమ్ లూజ్ 8.5 వచ్చింది. ఆమ్ లూజ్కి మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ మనము వేస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఒకసారి మార్కింగ్ మనం కరెక్ట్గా పెట్టుకుంటే మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఇంకొకటి 4 స్టిచెస్ వేస్తానండి నేనైతే. ఒక స్టిచ్ విప్పుకున్న 3 స్టిచెస్ ఉంటాయి, అందుకని నేను అలా వేస్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. అక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ 8.5. అక్కడ కూడా ఒకసారి మార్కింగ్ పెట్టుకొని మనము లైన్ గీసుకొని దాని ప్రకారం నీట్గా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు లుక్ బాగుంటుంది స్టిచ్చింగ్. ఇదిగోండి ఇలాగా ఆర్మ్ రౌండ్ ఎక్కడ ఉందో మార్కింగ్ అక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ది. తర్వాత మనం వేస్ట్కి కూడా అలాగే మార్కింగ్ ఉంటుంది కాబట్టి నీట్గా చూసుకొని కుట్టేసుకోవడమేనండి. ఇదిగోండి ఇలాగా ఇంకా 3 కుట్లు వేసేసుకుంటే అయిపోయింది. బ్లౌజ్ కుట్టడం అయిపోయినట్టేనమాట. సో ఈ విధంగా హై నెక్ బ్లౌజ్ని మనము కుట్టుకుంటాం అన్నమాట. హై నెక్ బ్లౌజెస్ చూడడానికి చాలా బాగుంటాయండి, నీట్గా అనిపిస్తాయి. మనము మంచి రిచ్ లుక్తో కనిపిస్తుంది బ్లౌజ్ అయితే వేసుకుంటే. ఈ విధంగా ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. 4 కుట్లు వేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్